మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపం యొక్క రహస్యాలను అర్జునుడికి వివరిస్తున్నాడు. తన శక్తి ఏ రూపంలో ఈ ప్రపంచంలో వ్యక్తమవుతోందో ఇప్పుడు స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఓ భరతశ్రేష్ఠుడా, అర్జునా, బలవంతులలో ఉండే కోరిక, ఆసక్తి అనేవి లేని స్వచ్ఛమైన బలాన్ని నేనే. అలాగే ప్రాణులన్నింటిలో ధర్మానికి విరుద్ధం కాని, అంటే ధర్మబద్ధమైన కామమును, కోరికను కూడా నేనే. ఇక్కడ భగవంతుడు బలానికి మరియు కోరికకు ఒక పవిత్రమైన నిర్వచనాన్ని ఇస్తున్నాడు. అహంకారంతో లేదా ఇతరులను నాశనం చేయడానికి ఉపయోగించే బలం రాక్షస గుణానికి చెందింది. కాని ధర్మాన్ని కాపాడటానికి, నిస్వార్థ సేవకు ఉపయోగించే బలంలో తాను ఉంటానని చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతోందంటే, మనలోని శక్తిని, కోరికలను పవిత్రంగా మార్చుకోవాలని భగవంతుడు సూచిస్తున్నాడు. మన శక్తి మన అహంకారాన్ని పెంచడానికి కాదు, దాని వెనుక ఉన్న దివ్యమైన మూలాన్ని గుర్తించి వినయంగా ఉండటానికి. అలాగే మన కోరికలు మనల్ని బంధించేవిగా కాకుండా ధర్మ మార్గంలో నడిపించేవిగా ఉండాలి. సరైన లక్ష్యం కోసం ఉపయోగించినప్పుడు బలం మరియు కోరిక రెండూ దైవిక సాధనాలు అవుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా విజయం సాధించినప్పుడు ఆ బలం, తెలివి భగవంతుడి ప్రసాదంగా భావించాలి. ఇది మనలో అహంకారాన్ని తగ్గిస్తుంది. మన మనసులో ఏదైనా కోరిక కలిగినప్పుడు ఇది ధర్మానికి అనుకూలమా కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, కుటుంబాన్ని పోషించాలనే కోరిక ధర్మబద్ధమైనది, కాని అత్యాశతో ఇతరుల సంపదను కోరుకోవడం అధర్మం. ఈ విచక్షణ మన జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.